ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుండి కర్నూలు విమానాశ్రయానికి వెళ్తారు. గని సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 1:25 నుంచి 1:40 వరకు పవర్ హౌస్ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. అనంతరం పవన్ కళ్యాణ్ గన్నవరం బయలుదేరి వెళ్తారు. పవన్ పర్యటనపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చంద్రు మరి కాసేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలుకు చేరుకోబోతున్నారు. 11:30కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓరకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా అల్ట్రా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్కో కంపెనీ చేపట్టిన పవర్ ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్ ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించి అనంతరం ఏదైతే పిన్నాపురం వద్ద ఏర్పాటు అవుతున్న ఏషియాలోని అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ముఖ్యంగా ఏదైతే విండ్ అలాగే సోలార్ అలాగే పంపుడు స్టోరేజ్ ద్వారా పవన్ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టు ఉంది. ఏషియాలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఓరకల్లో నిర్మాణం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత మొదటిసారి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను సందర్శిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే ట్రయల్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఏదైతే ఇటు మెగా అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఇప్పటికే 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే గ్రీన్కో కంపెనీ నిర్వహిస్తున్న ఈ పవర్ ప్రాజెక్ట్ ద్వారా 5200 పైన మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఏదైతే ఇటు రాయలసీమతో పాటు రాష్ట్రానికి కూడా విద్యుత్ లోటు లేకుండా చేసే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా కల్పించే అవకాశం ఉంది. ఏదైతే ఓరకల్లో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ద్వారా ఏదైతే ఇటు రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు కూడా విద్యుత్ ఉత్పత్తి ఇక్కడి నుంచే పంపిణీ చేస్తారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ను 2018-19 మధ్య ఏదైతే టీడీపీ హయాంలో ప్రారంభమైంది. అయితే గత 5 ఏళ్లలో కొంత మందుపడిగా పనులు ప్రారంభించిన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. ఈ మార్చి నెలలో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చెప్పి గ్రీన్కో కంపెనీ ఆలోచన చేస్తుంది. మరోవైపు ఏదైతే రాయలసీమను ఏదైతే పవర్ హబ్ గా చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఓరకల్లో దాదాపు 10,000 ఎకరాలకు పైగా సోలారు అలాగే ఈ పవర్ ప్రాజెక్టులు చేపట్టిన తర్వాత పత్తికొండ వద్ద కూడా మరో ప్రాజెక్ట్ ను ఏదైతే 300 ఎకరాల్లో సోలార్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఏదైతే కర్నూలులో ఇటు ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేస్తూ మరోవైపు పవర్ జనరేషన్ క్యాపిటల్ గా కర్నూలుని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కర్నూలుకు చేరుకొని ఏదైతే గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ ను సందర్శించి అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి దానిపైన అక్కడి అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.